కానీ చపాతీకి కానీ అదిరిపోయే కూర తెలుసా ఇది? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా కోసిన ఒక పచ్చిమిరపకాయ, అలాగే పొడుగ్గా ముక్కలు కట్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసేసి వేయించేయండి. వేగిపోయిన తర్వాత ఒక బంగాళదుంపను కూడా పీల్ చేసి కట్ చేసి ముక్కలుగా ఇందులో వేసేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసి కలిపి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసి కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇది ఉడికే లోపల కొంచెం శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా స్పూన్‌తో ఇలా కదపండి. తర్వాత కొంచెం నీళ్ళు పోసి అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఉండలు ఏమీ లేవు అనుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోండి. పోసిన తర్వాత అది పలచగా కలిపేసి ఉడికిపోయిన కూరలో ఈ శనగపిండి వాటర్ వేసేసి ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం టైట్‌గా కాకుండా పలచగా ఉండేలా ఉండాలి కూర. ఫైనల్‌లో కస్తూరి మేతి వేసేస్తే కూర రెడీ అయిపోతుంది. పూరికి కానీ చపాతీకి కానీ ఈ కూర టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.